వాళ్ళ డెప్యూటీ లెటర్ రాశాడు, లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ. అయ్యా, మీరు ఎక్కడున్నా ఒకసారి మాకందరికీ కనపడాలి, మా మొరేల్ దెబ్బతింది, మా ఆత్మస్థైర్యం దెబ్బతింది, మా కుటుంబాలు మమ్మల్ని ఇంకా ఈ యుద్ధానికి వెళ్ళొద్దంటున్నాయి. దాదాపు 250 మంది ఆఫీసర్సు, ఒక 1200 మంది ఇమీడియట్ పర్సనల్, వాళ్ళు ఎన్లిస్టెడ్ పర్సనల్, వాళ్ళందరూ కూడా రిజిగ్నేషన్స్ సమర్పించారు. ఇది ఇంతకుముందు ఎప్పుడూ లేని అన్ప్రెసిడెంటెడ్ వ్యవహారం అని చెప్పేసి ఆయన లెఫ్టినెంట్ కర్నల్ బుఖారీ ఈయన అడ్రస్ చేస్తూ రాశారు. ఇప్పుడు ఈయన ఎదుగుతూ ఉంటే ఈయన ఏ బంకర్లో ఉన్నాడో తెలియట్లేదు, లండన్కి వెళ్ళిపోయాడని కొన్ని కథనాలు. ఆర్మీలో వచ్చిన తిరుగుబాటు గురించి గడిచిన 3 రోజులుగా 99 టీవీ ప్రత్యేకంగా కథనాలు అందిస్తూ వస్తోంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు జాతీయ మీడియా కూడా దాని మీద దృష్టి పెట్టింది. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి జియో పొలిటికల్ అఫైర్స్ మీద మనతో ఉన్నారు జేడి లక్ష్మణ్ గారు. నమస్కారం జేడి లక్ష్మణ్ గారు. నమస్తే. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి సార్ డెవలప్మెంట్స్. అంటే అటు కోస్ట్ మన 2 తీరాలని, అటు బంగాళాఖాతం వైపు, అరేబియన్ మహాసముద్రం వైపు కూడా ఉక్కిరి బిక్కిరి చేయడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, వాళ్ళకున్న లిమిటెడ్ పరిజ్ఞానంతో. అలాగని శత్రువుని తక్కువ అంచనా వేయడానికి వీలేదు. 71లోనే వాళ్ళు వైజాగ్ని మట్టుబెట్టడానికి, ఎంటైర్ వైజాగ్ని మట్టుబెట్టడానికి, కాల్టెక్స్ని పేల్ చేయడానికి కుట్రపని వచ్చినప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ రాజ్పుత్ ఎలా కౌంటర్ అటాక్ చేసి ఘాజీని సముద్రంలోనే నీళ్లపాలు చేశాయి. ఇప్పటికీ ఆ శకలాలు అక్కడ ఉన్నాయంటారు. అటువంటి ప్రయత్నమే ఈ హఫీజ్ సయ్యద్ చేత చేయిద్దామనే ఒక ప్రయత్నం జరిగింది. బట్ దట్ వాజ్ ఫాయిల్డ్ బై యుఎస్ నావీ సీల్స్ అని రిపోర్ట్స్. మరోపక్క ఈ లెటర్ని ఎలా చూడాలి సార్ అంటే నాకు ఇక్కడ ఇంకో సందేహం కూడా, నాకే కాదు అండ్ ఇంటర్నేషనల్ మీడియా కూడా, ఏంటంటే ఇది కేవలం భారత్ని తప్పుదోవ పట్టించడానికి సృష్టించిన ఒక అస్త్రం. జనరల్గా ఆర్మీ యూనిఫార్మ్డ్ ఫోర్సెస్లో మీకు తెలుసు, విశేషమైన అనుభవం ఉంది. ఇటువంటి కాన్ఫిడెన్షియల్ లెటర్స్ బయటికి లీక్ అవుతాయా? అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఏమైందంటే ఈ కాన్ఫిడెన్షియాలిటీ అన్నది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే నీట్ పేపర్లు కానీ, ఈ పేపర్లు, క్వశ్చన్ పేపర్లు ఇవన్నీ కూడా లీక్ అవుతున్నాయి. కాబట్టి ఎవరో ఒక ఈ విధమైన అక్కడ డిస్గ్రండెడ్ ఎలిమెంట్స్ ఉంటారు, వాళ్ళు ఈ విధంగా మీడియాకి లీక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు దీన్ని ఇది తప్పు అని కన్ఫర్మ్ చేసేంత వరకు, ఆర్ ఎవరైనా ఇది కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసేంత వరకు ఇందులో సత్యాసత్యాలు అంటే తెలియదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఇప్పుడు ఏదైనా సృష్టించవచ్చు. సో ఆ పరిస్థితులలో మొత్తం మీద ఖచ్చితంగా పాకిస్తాన్ సైన్యం యొక్క ఉన్నతాధికార వర్గంలో కూడా చాలా గ్రూప్స్ గా విడిపోయారని చెప్పేసి ఒక వార్త అయితే మటుకు బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఆర్మీలో ఎలా ఉంటుందంటే పైన వాళ్ళ కమాండర్స్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని బ్లైండ్ గా ఫాలో అయ్యే ఉంటుంది. కానీ ఇంతకు ముందు ఈ మధ్య కాలంలో ఏంటంటే అగైన్ సోషల్ మీడియా వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతోంది అన్నది ఒకటి అనలైజ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. దానిలో ఇప్పుడు బ్లైండ్ గా మనం చెయ్యాలా లేదా, మళ్ళా మన కుటుంబాలకు ఏమవుతుంది, తర్వాత చాలా మంది ఆ లెటర్లో చూస్తే కుటుంబాలకి, తర్వాత వచ్చేసి వాళ్ళ మీద ఉన్న ప్రెషర్కి, ఈ విధమైన నిర్ణయాలకి విరుద్ధంగా వాళ్ళు ఈ విధమైన రాజీనామాలు ఇస్తున్నట్టు మనం అందులో చూసాం. సో ఏది ఏమైనా కూడా అక్కడ లీడ్ చేసే మునీర్ కూడా ఎక్కడో బంకర్లో ఉన్నారని చెప్పి, వాళ్ళ కుటుంబం యూకేకి వెళ్ళిపోయిందని చెప్పి కూడా కథనాలు అయితే వస్తున్నాయి. మొత్తం మీద ఆల్ ఈజ్ నాట్ అంత ఇదిగా లేదు అక్కడ. ఎందుకంటే ఏకతరఫు ఒకే సైడ్ లో నిర్ణయం తీసుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కూడా ఎప్పటికీ కరెక్ట్ గా ఆలోచించే వ్యక్తులు దాన్ని అంగీకరించలే. ఆ తర్వాత మన ఆపరేషన్స్ కూడా ఉంటాయి డెఫినెట్ గా. ఇందులో ఏ విధంగా అయితే భారతదేశం తన ప్రభావాన్ని చూపుతోంది, భారతదేశం ఎప్పుడు కూడా భారతదేశం యొక్క సిద్ధాంతాల వల్ల కూడా అక్కడ ప్రభావితులైన వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరినీ మీరు ఒక ధర్మం చెప్పి, మతం చెప్పి ఎవరిని ఆ విధంగా మీరు రెచ్చగొట్టలేరు. ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే రీజనబుల్ గా ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారు చాలా మంది. సో వీరందరూ కూడా ఆ విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత నేవీ గురించి, నేవీ సీల్స్ మీరు ఆ విధంగా ఈ హఫీజ్ సయ్యద్ ని ఇంటర్సెప్ట్ చేశారని మీరు అన్నారు. వాటి గురించి ఇంకా ఎక్కడ కన్ఫర్మ్డ్ గా అయితే రాలేదనుకుంటాను మీడియాలో నాకు తెలిసినంత వరకు. సో డెఫినెట్ గా ఈ విధంగా నేవల్ దీని నుంచి కూడా మనకు ప్రమాదం ఉంది. మీరు అన్నట్టు 1971 బంగ్లాదేశ్ లో మనం ఎప్పుడు కూడా ఆర్మీ దీంతో ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు ఒక సబ్మెరైన్ లో రావడం, మొత్తం విశాఖపట్నానికే వాళ్ళు హాని తలపెట్టాలన్న దృష్టిలో వాళ్ళు పనిచేయడం, ఆ తర్వాత మీరు అన్నట్టు సబ్మెరైన్ కూడా
ముంచివేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి మనకున్న పూర్వ అనుభవంతో అటు ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇటు నేవీ కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నది ఒకటైతే సంకేతం చాలా స్పష్టంగా మనందరూ కూడా తెలుస్తుంది అండి. రైట్. ఈ లెటర్లో మీరు చూసే ఉంటారు సార్, మీ దగ్గర ఐ బిలీవ్ యూ హ్యావ్ ఆల్సో ద కాపీ. నెంబర్ 12 క్యాప్స్ క్వెట్టాలో ఉన్న 12 క్యాప్స్లో మొత్తం 120 మంది ఆఫీసర్స్, ఒక